ఎస్ఎస్సి మార్చి 2026 10th క్లాస్ ఎగ్జామ్స్ రాస్తున్న ప్రియమైన విద్యార్థులందరికీ కూడా శుభాకాంక్షలు. ఇప్పటికే మీరు లాంగ్వేజెస్ మొత్తం కంప్లీట్ చేసుకొని గ్రూప్లో ప్రవేశించారు. ఈ రోజునే పిఎస్ ఎగ్జామ్ కూడా రాసి ఉంటారు. పిఎస్ ఎగ్జామ్ కూడా బాగా రాసి ఉంటారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఒకవేళ 1-2 మార్కులు తగ్గినా మీరేం బాధపడవద్దు. ఎందుకంటే మీకు సైన్స్లో మ్యాక్సిమం స్కోర్ ఇవ్వడానికి బంగారు బాతు లాంటి బయాలజీ మీ ముందు ఉంది. కాబట్టి బయాలజీలో అత్యధిక స్కోరు 50కి 50 ఎలా తెచ్చుకోవాలి, ఈ ఉన్న 2 రోజుల సెలవులను ఎలా ప్రిపరేషన్కి ఉపయోగించుకోవాలన్న విషయాన్ని మనము ప్రశాంతంగా వివరంగా పరిశీలిద్దాం. డియర్ స్టూడెంట్స్, ఆర్ యూ రెడీ? ఓకే. ముందుగా బయాలజీ పేపర్ మొత్తం కూడా మనకి 50 మార్కులకు ఉంటుంది. మొత్తము 17 ప్రశ్నలు సమాధానం చేయవలసి ఉంటుంది. ఈ 17 ప్రశ్నల యొక్క సిస్టమ్ ఎలా ఉంటుందో ఒకసారి గమనిద్దాము. ఈ బయాలజీ పేపర్లో మొత్తం కూడా మీకు 4 సెక్షన్స్ ఉంటాయి. ముందేమో 1 మార్క్ క్వశ్చన్స్ 6 ఉంటాయి. 1x6 కాబట్టి 6 మార్కులు వస్తాయి. తర్వాత 2 మార్క్ క్వశ్చన్స్ 2x4 2 మార్క్ క్వశ్చన్స్ 4 ఉంటాయి, మొత్తం 8 మార్కులు. అదేవిధంగా 4 మార్క్ క్వశ్చన్స్ 4x5 ఇది ఎక్కువ స్కోరు వస్తాయి. 20 మార్కులకి 4 మార్క్ క్వశ్చన్స్ ఉపయోగపడతాయి. ఇక దాంతోపాటుగా చివరి సెక్షన్ వచ్చేటప్పటికల్లా 8 మార్క్ క్వశ్చన్స్ 2 ఇంటర్నల్ చాయిస్తో ఉంటాయి. 8x2 16. ఇలా 6, 8, 20, 16 అన్నీ కలిపి 50 మార్కులకి బయాలజీ పేపర్ ఉంటుంది. ఈ బయాలజీ పేపర్ మొత్తం కూడా మీరు మిగిలిన ఎగ్జామ్స్ లాగా కాకుండా 2 అవర్స్లో కంప్లీట్ చేయాల్సి వస్తుంది. కాబట్టి దీనికి సంబంధించిన టైం కూడా మీరు నీట్గా ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక తర్వాత ఏ క్వశ్చన్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలా ప్రజెంట్ చేయాలన్న విధానానికి వెళ్దాము. ముందుగా మన ప్రిపరేషన్ మొత్తం కూడా 8 మార్క్ క్వశ్చన్స్ నుంచి ప్రారంభిస్తే చాలా ఈజీగా ఉంటుంది. 8 మార్క్ క్వశ్చన్స్లో ప్రతి ఒక్కరూ రాయదగ్గ మంచి క్వశ్చన్స్. క్వశ్చన్ నెంబర్ 16లో మీకు ఎక్స్పెరిమెంట్స్ ఉంటాయి. ఈ ప్రయోగాల నుంచి కంపల్సరీ ఇంటర్నల్ చాయిస్ క్వశ్చన్ ఉంటుంది. కాబట్టి ఈ ప్రయోగాలు చదువుకుంటే మీకు 8 మార్క్ క్వశ్చన్స్ ఈజీగా రాసేయడానికి ఆస్కారం ఉంటుంది. ఎక్స్పెరిమెంట్లో మొత్తం మీకు 6+3 9 ఎక్స్పెరిమెంట్స్ ఉన్నాయి. వీటిల్లో బాగా టాప్ ప్రయారిటీ ఎక్స్పెరిమెంట్స్ 3 చదువుకుంటే చాలా బాగా ఉపయోగపడతాయి. ఇక దాంతోపాటుగా మిగిలిన ప్రయోగాలు కూడా చదువుకోవాలని కోరుకుంటున్నాం. వీటిలో గమనించినట్లయితే టాప్ ప్రయారిటీ ఎక్స్పెరిమెంట్ వచ్చేటప్పటికల్లా CO2 ఈజ్ నెసరీ ఫర్ ద ఫోటోసింథసిస్, ఈ ప్రయోగం ఒకటి. అదేవిధంగా సెలైవా యాక్ట్స్ ఆన్ ద స్టార్చ్, ఈ ప్రయోగం ఒకటి. తర్వాత వచ్చేటప్పటికల్లా అబ్జర్వ్ ద స్పోర్స్ ఇన్ ద రైజోపస్, రిప్రొడక్షన్ పాఠం నుంచి ఈ ఎక్స్పెరిమెంట్ ఉంటుంది. దాంతోపాటుగా ఈస్ట్ బడ్డింగ్, ఫోటోట్రోపిజం, హౌ టు ప్రూవ్ ద ఫోటోట్రోపిజం, ఇవి టాప్ ప్రయారిటీ ఎక్స్పెరిమెంట్స్. ఇక వీటితో పాటుగా మీ టెక్స్ట్ బుక్లో ఉన్న 9 ఎక్స్పెరిమెంట్స్ లిస్ట్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ టాప్ ప్రయారిటీలో ఉన్న ఈ 4 ఎక్స్పెరిమెంట్స్ చదువుకున్న తర్వాత మిగిలిన ఎక్స్పెరిమెంట్స్కి వెళ్ళవలసిందిగా కోరుతున్నాను. ఇక ఎక్స్పెరిమెంట్స్ రాసే విధానం గమనించినట్లయితే డియర్ స్టూడెంట్స్, క్వశ్చన్ నెంబర్ వేసిన తర్వాత ప్రతి ఎక్స్పెరిమెంట్ మీరు ఏ ఎక్స్పెరిమెంట్ రాసినా సరే కొన్ని సబైడింగ్స్తో ప్రజెంట్ చేయవలసి ఉంటుంది. వాటిలో మొదటిది ఎయిమ్, తర్వాత ఆపరేటర్స్, తర్వాత ప్రొసీజర్, తర్వాత అబ్జర్వేషన్, తర్వాత కన్ఫర్మేషన్, లాస్ట్లో కన్క్లూజన్. వీటితో పాటుగా ప్రికాషన్స్. ఈ సబైడింగ్స్ తోటి మీ ఎక్స్పెరిమెంట్ మొత్తం రాయాల్సిందిగా కోరుతున్నాం. ఈ ఎక్స్పెరిమెంట్కి సపోర్టివ్గా చిన్న డయాగ్రామ్ ఇస్తే బాగుంటుంది. వీటిలో ప్రధానంగా ఎయిమ్, ఆపరేటర్స్, ప్రొసీజర్ తర్వాత అబ్జర్వేషన్ అనేది చాలా క్లియర్ కట్గా రాయాల్సి ఉంటుంది. ఇదే ఇన్విజిలేటర్స్ అందరూ కూడా అబ్జర్వేషన్ కరెక్ట్గా ఉంటే ఎక్స్పెరిమెంట్ మొత్తం కరెక్ట్ అన్న భావనకు వస్తారు. కాబట్టి 1-2 సార్లు అబ్జర్వేషన్ కన్ఫ్యూజ్ లేకుండా ఈ ఎక్స్పెరిమెంట్ అబ్జర్వేషన్ ఇదా కాదని వెరిఫై చేసుకొని నీట్గా రాయండి. చివరిలో ప్రికాషన్స్ రాయండి. దాంతోపాటుగా బొమ్మ గీయండి. ఇది క్వశ్చన్ నెంబర్ 16 సంబంధించి డియర్ స్టూడెంట్స్. ఈ టాప్ ప్రయారిటీ ఉన్న ఎక్స్పెరిమెంట్స్ బాగా చదవండి. వీటితో పాటుగా మిగిలిన ఎక్స్పెరిమెంట్స్ కూడా చదువుకొని 8 మార్కులు మీ జేబులో ఉండేటట్టు ప్లాన్ చేసుకోండి. తర్వాత మనము ఎక్స్పెరిమెంట్ క్వశ్చన్ నెంబర్ 16 కంప్లీట్ అయిన తర్వాత మరొక 8 మార్క్ క్వశ్చన్స్ క్వశ్చన్ నెంబర్ 17లో ఉంటుంది. ఇది జనరల్గా అండర్స్టాండింగ్, ఎనాలిసిస్ సంబంధించిన క్వశ్చన్ ఉంటుంది. ఈ క్వశ్చన్ వచ్చేటప్పటికల్లా దీనికి కూడా ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది. ఈ క్వశ్చన్స్ ఒకటేమో హెరిడిటీ లెసన్ నుంచి, రెండోదేమో కంట్రోల్ కోఆర్డినేషన్ నుంచి రావడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ముందు హెరిడిటీలో మీరు ఏ క్వశ్చన్ చదవాలనేది ఒకసారి చూసుకుందాము. హెరిడిటీ పాఠంలో తప్పనిసరిగా మీకు 3 క్వశ్చన్స్ ఉన్నాయి. ఒకటేమో ఎక్స్ప్లెయిన్ ద మెండల్ మోనోహైబ్రిడ్ ఎక్స్పెరిమెంట్, ఇది క్యాపిటల్ టీ వర్సెస్ స్మాల్ టీ ఈ ఎక్స్పెరిమెంట్. ఇక రెండోది వచ్చేటప్పటికల్లా సెక్స్ డిటర్మినేషన్, ఇది చాలా ఇంపార్టెంట్ ప్రశ్న. దీన్నే 2-3 రకాలుగా తిప్పి అడుగుతారు. వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ ద ఫీమేల్స్ ఇన్ ద సెక్స్ డిటర్మినేషన్ కానీ, హౌ కెన్ యూ సే దట్ దేర్ ఈజ్ నో రోల్ ఆఫ్ ద ఫీమేల్స్ ఇన్ ద సెక్స్ డిటర్మినేషన్ కానీ, ఇట్లా జస్టిస్ బై ద మేల్స్ కెన్ డిటర్మైన్ ద సెక్స్ డిటర్మినేషన్. ఇలా ఒకే క్వశ్చన్ని 2-3 రకాలు తిప్పి అడుగుతారు. ఎలా తిప్పినప్పటికి కూడా ఆన్సర్ ఇదే. కాబట్టి ఈ క్వశ్చన్ బాగా ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది.
దీనికి అనుబంధంగా ఎక్స్ఎక్స్ ఎక్స్వై అనే ఫ్లో చార్ట్ మీరు ప్రాక్టీస్ చేసి ఉంటారు. దీన్ని కూడా తప్పనిసరిగా గీయండి. ఇక దీంతో పాటుగా డైహైబ్రిడ్ ఎక్స్పెరిమెంట్ ఒకటి, ట్రైట్స్ ఆర్ ఇన్హెరిటెడ్ ఇండిపెండెంట్లీ అనే 2 క్వశ్చన్స్ ఉన్నాయి. హెరిడిటీ పాఠం నుంచి ఈ 4 క్వశ్చన్స్ మీరు పూర్తిగా ప్రిపేర్ అయితే తప్పనిసరిగా ఒక క్వశ్చన్ రావడానికి ఆస్కారం ఉంటుంది. లేదు కాస్త హెరిడిటీ కాస్త కాంప్లికేట్గా ఉంది, కాస్త కన్ఫ్యూజ్గా ఉందన్నప్పుడు ద నెక్స్ట్ ప్రయారిటీ ప్రిఫరెన్స్ ఇస్ ద కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్. కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్లో మీరు చదవాల్సిన ప్రశ్నల యొక్క లిస్ట్ మొత్తం 5 ఉన్నాయి. వీటిని ఒకసారి మీరు లిస్ట్ అవుట్ చేసుకోండి. ఒకటి, నర్వస్ సిస్టమ్ వర్సెస్ హార్మోన్స్ సిస్టమ్. నర్వస్ సిస్టానికి హార్మోన్ సిస్టానికి ఉన్న భేదాలు ఏంటి అనేది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. చిన్న టేబుల్ వస్తుంది, ఒక 5-6 డెఫినేషన్స్ వస్తాయి, నీట్గా ప్రిపేర్ అవ్వచ్చు. దాంతోపాటుగా ఫోటోట్రోపిజం అక్కర్స్ ఇన్ ద ప్లాంట్. ఈ క్వశ్చన్ దగ్గర స్టూడెంట్స్ అందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది కనుక క్వశ్చన్ నెంబర్ 17లో ఉంటే ఫోటోట్రోపిజం ఎలా జరుగుతుందో వివరించాల్సి ఉంటుంది. అదే క్వశ్చన్ నెంబర్ 16లో ఉంటేనేమో ఫోటోట్రోపిజాన్ని ప్రూవ్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఈ 2 క్వశ్చన్స్లో మీరు ఎక్స్పెరిమెంట్ అడుగుతున్నారా లేకుంటేనేమో ఎక్స్ప్లెనేషన్ అడుగుతున్నారా అనేది చాలా కూలంకుషంగా అబ్జర్వ్ చేసి అటెంప్ట్ చేయాల్సిన క్వశ్చన్ ఇది. దీంతో పాటుగా స్ట్రక్చర్ ఆఫ్ ద నర్వ్ సెల్, లేకుంటే హౌ ద నర్వ్ సెల్ ఈజ్ సూటబుల్ టు క్యారీ ద ఇంపల్సెస్ టు ద బ్రెయిన్ అని కానీ ఇలా ఇండైరెక్ట్గా అడుగుతూ ఉంటారు. స్ట్రక్చర్ ఆఫ్ ద నర్వ్ సెల్ అనేది ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్. దాంతోపాటుగా రిఫ్లెక్స్ ఆర్క్, రిఫ్లెక్స్ ఆర్క్లో ఏ ఆర్గాన్స్ ఉంటాయి, వాటి యొక్క రోల్ ఏంటి, ఫైనల్గా వాలంటరీ ఇన్వాలంటరీ రిఫ్లెక్స్ మధ్య పోలికలు, అదేవిధంగా డిఫరెన్సెస్. ఈ 5 క్వశ్చన్స్ మీకు కంట్రోల్ కోఆర్డినేషన్ నుంచి క్వశ్చన్ నెంబర్ 17 రావడానికి ఆస్కారం ఉంది. మీ చాయిస్ కంట్రోల్ కోఆర్డినేషన్ ఈజీగా ప్రిపేర్ అవుతారా లేకుంటే హెరిడిటీ ఈజీగా ప్రిపేర్ అవుతా అనేది మీ చాయిస్లో ఉంది. అటు ఇటు 2 క్వశ్చన్స్ కనుక ప్రిపేర్ అవ్వడం అనేది చాలా ఉత్తమ పద్ధతి. తర్వాత 4 మార్క్ క్వశ్చన్స్లో లైవ్ ప్రాసెస్ నుంచి 2 క్వశ్చన్స్ కంప్లీట్ అయిన తర్వాత మనం ఫోకస్ చేయాల్సిన మరో క్వశ్చన్ డయాగ్రామ్ క్వశ్చన్. ఇది క్వశ్చన్ నెంబర్ 12 ఉంటుంది. ఈ 12 క్వశ్చన్కి మీకు ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది. ఏదైనా 2 బొమ్మల్లో ఒక బొమ్మ మాత్రమే గీయాల్సి ఉంటుంది. ఈ బొమ్మలు రావడానికి మీకు ఆస్కారం ఉంది. ఒకటేమో రీప్రొడక్షన్ పాఠం నుంచి, ఇంకొకటేమో లైవ్ ప్రాసెస్ నుంచి, లేకుంటే కంట్రోల్ కోఆర్డినేషన్ నుంచి అవకాశం ఉంటుంది. వీటిలో ఏ సెక్షన్ ఈజీగా ఉంటుందో ఒకసారి అనాలిసిస్ చేసుకుందాం. మీరు కనుక రీప్రొడక్షన్ పాఠం కనుక సెలెక్ట్ చేసుకున్నట్లయితే దీంట్లో 4 డయాగ్రామ్స్ ఉన్నాయి. ఒకటేమో స్ట్రక్చర్ ఆఫ్ ద ఫ్లవర్, ఫ్లవర్ యొక్క నిర్మాణము. రెండోదేమో జెర్మినేషన్ ప్రాసెస్ ఇన్ ద ప్లాంట్స్, పాలిన్ గ్రెయిన్స్ స్టిగ్మా మీద ఎలా జెర్మినేట్ అవుతాయి అనే ఒక పాఠం ఒకటి ఉంటుంది. అదేవిధంగా మేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ ఒకటి, ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ ఒకటి. ఈ 4 డయాగ్రామ్స్ కన్నా ప్రిపేర్ అయితే కన్ఫామ్గా ఒక డయాగ్రామ్ రావడానికి ఆస్కారం ఉంటుంది. ఒకవేళ ఈ డయాగ్రామ్స్ మీకు కొంచెం కాంప్లికేషన్గా ఉన్నట్లయితే మీకు చాయిస్గా వెళ్ళాల్సినవి లైఫ్ ప్రాసెస్ నుంచి ఎక్స్క్రియేటరీ సిస్టమ్ ఒకటి ఉంటుంది, నెఫ్రాన్ ఒకటి ఉంటుంది, అదేవిధంగా న్యూరాన్ ఉంటుంది, తర్వాత అమీబా న్యూట్రిషన్ ఒకటి ఉంటుంది. కాబట్టి ఈ డయాగ్రామ్స్ ఈజీగా ఉంటే ఏమో ఒకసారి వెరిఫై చేసుకోండి. నా ప్రిఫరబుల్ అయితేనేమో రీప్రొడక్షన్ నుంచి కనుక 4 డయాగ్రామ్స్ కనుక పూర్తిగా నేర్చుకున్నట్లయితే విత్ భాగాలతోటి మీకు పూర్తి మార్కులు రావడానికి ఆస్కారం ఉంటుంది. ఇక్కడ మీరు గమనించుకోవాల్సింది, బొమ్మ గీసినందుకు 2 మార్కులు, భాగాలు గుర్తుపెట్టినందుకు 1 మార్కు, బొమ్మ నీట్గా ఉన్నందుకు 1 మార్కు, మొత్తం కూడా 4 మార్కులు ఉంటాయి. కాబట్టి బొమ్మ మీద ఎక్కువ టైం కేటాయించకుండా బొమ్మ యొక్క షేపు నీట్నెస్ మెయింటైన్ చేస్తూ అన్ని భాగాలు గుర్తుపెడతాం అనేది తక్కువ టైంలో బొమ్మను కంప్లీట్ చేయడానికి ఒక మంచి మార్గం. మార్క్ క్వశ్చన్స్లో క్వశ్చన్ నెంబర్ 12 కంప్లీట్ అయిన తర్వాత మనకి 13, 15 క్వశ్చన్స్ ఎన్విరాన్మెంట్ నుంచి వస్తాయి. ఈ జనరల్గా చదవకుండానే కొంత సొంత ఐడియాతోటి రాయగలిగిన చిన్న చిన్న ప్రశ్నలు అనమాట ఇవి. వీటిని ఎలా స్కోర్ చేసుకోవాలో చూద్దాము. ఒకటి 13వ క్వశ్చన్ ఏమో కంటెంట్ బేస్డ్ వస్తుంది ఎన్విరాన్మెంట్ నుంచి. కంటెంట్ బేస్డ్ అంటే వాట్ ఈస్ ఫుడ్ చైన్, వాట్ ఆర్ ద కాంపోనెంట్స్ ఇన్ ద ఫుడ్ చైన్, లేకుంటే ఫుడ్ చైన్కి ఫుడ్ వెబ్కి ఉన్న డిఫరెన్స్ ఏంటి, వాట్ ఆర్ ద ట్రాఫిక్ లెవెల్స్ ఇన్ ద ఫుడ్ చైన్. ఇటువంటి కంటెంట్ బేస్డ్ క్వశ్చన్స్ ఎన్విరాన్మెంట్ నుంచి 13వ ప్రశ్నగా ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా వేస్ట్ మేనేజ్మెంటు, బయోడిగ్రేడబుల్, నాన్ బయోడిగ్రేడబుల్ కాంపోనెంట్స్, ఇవన్నీ కూడా కంటెంట్ బేస్డ్ క్వశ్చన్స్. జస్ట్ ఈ ఒక 5-6 ఉన్నాయి. ఈ చదువుకుంటే మీకు 4 మార్క్ క్వశ్చన్ ఒకటి ఇచ్చేస్తుంది. ఇక రెండవది 15వ క్వశ్చన్ చూసినట్లయితే ఎన్విరాన్మెంట్ నుంచి ఎవాల్యుయేషన్ బేస్డ్గా ఇస్తాడు. ఈ క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే డైలీ లైఫ్ అప్లికేషన్ లాగా అనిపిస్తూ ఉంటాయి. ఉదాహరణకి హౌ టు ప్రొటెక్ట్ ద ఓజోన్ లేయర్, వాట్ ఆర్ ద కాజెస్ ఫర్ ద డిప్లిమెంటేషన్ ఆఫ్ ద ఓజోన్ లేయర్, హౌ డు యూ ప్రొటెక్ట్ ద ఓజోన్ లేయర్స్, ఇటువంటి క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. అదేవిధంగా హౌ కెన్ యూ అవాయిడ్ ద ప్లాస్టిక్స్, హౌ కెన్ యూ సపోర్ట్ ద బయోడిగ్రేడబుల్ వేస్ట్, ఇటువంటి క్వశ్చన్స్ అన్ని కూడా రావడానికి ఆస్కారం ఉంటుంది. దాంతోపాటుగా న్యాచురల్ రిసోర్స్ సంబంధించి వాటర్ కానీ, ఎయిర్ కానీ, సాయిల్ కానీ ఎలా ప్రొటెక్ట్ చేసుకుంటావు, ఈ బేస్డ్గా క్వశ్చన్స్ ప్రిపేర్ అవ్వటం వల్ల ఎన్విరాన్మెంట్లో నుంచి క్వశ్చన్ నెంబర్ 15 అటెంప్ట్ చేయడం బాగా ఈజీ అవుతుంది. కాబట్టి 4 మార్క్ క్వశ్చన్స్లో చివరి ఎన్విరాన్మెంట్ నుంచి వచ్చే క్వశ్చన్స్లో
ఒకటేమో కంటెంట్ బేస్డ్, ఒకటేమో జనరల్ క్వశ్చన్ లాగా ఉండే ఎవాల్యుయేషన్ బేస్డ్ క్వశ్చన్స్ వస్తాయి. వీటిని ఈ విధంగా ప్రిపేర్ అవ్వటం వల్ల చాలా ఈజీగా వీటిని స్కోర్ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఈ విధంగా మనము 4 మార్క్ క్వశ్చన్స్ మొత్తం కూడా 5 క్వశ్చన్స్ని సులభంగా స్కోర్ చేసుకొని 20 మార్కులు మనం సంపాదించవచ్చు. మనకి 8 మార్క్ క్వశ్చన్స్ కంప్లీట్ చేసుకున్నాము, 4 మార్క్ క్వశ్చన్స్ కంప్లీట్ చేసుకున్నాం. తర్వాత ప్రిపరేషన్ మీరు 2 మార్క్ క్వశ్చన్స్ రండి. 2 మార్క్ క్వశ్చన్స్ 4 ఉంటాయి. 4 8 మార్కులకి ఈ సెక్షన్ నుంచి మీకు మార్కులు రావడానికి ఆస్కారం ఉంటుంది. వీటిలో ప్రధానంగా గమనించినట్లయితే 2 మార్క్ క్వశ్చన్స్ మీకు 7 నుంచి నెంబర్ 7 నుంచి నెంబర్ 10 వరకు ఉంటాయి. వీటిలో క్వశ్చన్ నెంబర్ 7 వచ్చేసి లైవ్ ప్రాసెస్ నుంచి ఇస్తారు. క్వశ్చన్ నెంబర్ 8 వచ్చేటప్పటికల్లా టేబుల్ బేస్డ్ క్వశ్చన్స్ ఇస్తాడు. ముందు క్వశ్చన్ నెంబర్ 7లో వచ్చినట్లయితే వాట్ ఆర్ ద రోల్ ఆఫ్ ద డైజెస్టివ్ ఎంజైమ్స్ అనేది ఒక టైప్ ఆఫ్ క్వశ్చన్. అదేవిధంగా హౌ ఫ్యాట్స్ ఆర్ డైజెస్టెడ్ ఇన్ ద డైజెస్టివ్ సిస్టమ్. తర్వాత వాట్ ఆర్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద ఆటోట్రోప్స్ అండ్ ద హెట్రోట్రోప్స్. ఇటువంటి కంటెంట్ బేస్డ్ క్వశ్చన్స్ 2 మార్క్స్ వస్తాయి. 2 మార్క్ క్వశ్చన్స్ కల్లా మీరు రాయాల్సింది కేవలము 2 లేదా 4 పాయింట్స్. ఇట్ ఈజ్ ఎనఫ్ టు ద 2 మార్క్ క్వశ్చన్స్. ఇక అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ 8 చూసినట్లయితే ఇక్కడ మీకు ఒక టేబుల్ ఫామ్ ఇస్తారు. టేబుల్ ఫామ్లోనే కాస్త ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఆ టేబుల్ బేస్డ్గా కింద మీకు 1-2 క్వశ్చన్స్ ఇస్తారు. మీరు టేబుల్ని క్లియర్గా చదువుకొని ఈ క్వశ్చన్స్ అటెంప్ట్ చేయడం చాలా ఈజీ. ఇక్కడ మీకు దేని బేస్డ్ క్వశ్చన్స్ ఇవ్వడానికి ఆస్కారం ఉంటుందంటే కంట్రోల్ కోఆర్డినేషన్ పాఠం నుంచి ఈ టేబుల్ బేస్డ్ క్వశ్చన్స్ ఎక్కువ రావడానికి ఆస్కారం ఉంటుంది. వాటిలో మొదటిదేమో ఫైటో హార్మోన్స్, అదేవిధంగా జూ హార్మోన్స్ లేకుంటే హ్యూమన్ హార్మోన్స్, దాంతోపాటుగా ఎంజైమ్స్. ఈ 3 కేటగిరీ కంటెంట్ మాత్రమే టేబుల్స్ రూపంలో ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఒకసారి మీరు ఈ ఫైటో హార్మోన్స్ ప్లాంట్స్లోను, అదేవిధంగా హ్యూమన్ బీయింగ్స్లోను, అదేవిధంగా ఎంజైమ్స్, ఈ టేబుల్స్ని ఒకసారి చదువుకుంటే టేబుల్ యొక్క కాలమ్స్ పైన ఒకసారి చూసుకోండి. సీరియల్ నెంబర్ ఏమి ఇచ్చారు, కాలమ్స్లో ఏమి ఇచ్చారు, దాని కింద ఉన్న మ్యాటర్ ఏమి ఇచ్చారు చూసుకుంటే ఈజీగా 2 మార్క్స్ రావడానికి ఆస్కారం ఉంటుంది. తర్వాత 2 మార్క్ క్వశ్చన్స్లోనే మరో 2 క్వశ్చన్స్ ఉన్నాయి. ఇవి 9 మరియు 10. ఈ 9th క్వశ్చన్ వచ్చినట్లయితే ఇది కూడా లైవ్ ప్రాసెస్ నుంచి ఇస్తారు. లైవ్ ప్రాసెస్లో ఇది డైలీ లైఫ్ అప్లికేషన్ బేస్డ్ క్వశ్చన్స్ లాగా ఉంటాయి. ఉదాహరణకి ఎలా ఉంటాయి అంటే స్లోగన్స్ ఆన్ ద హెల్త్ టిప్స్. స్లోగన్స్ కొన్ని అడుగుతూ ఉంటారు. ఉదాహరణకి ఫీమేల్ ఫిట్సైడ్ మీద స్లోగన్స్ కొన్ని, అదేవిధంగా బయోడిగ్రేడబుల్ వీటికి సంబంధించిన స్లోగన్స్ కావచ్చు. తర్వాత క్వశ్చన్ పోజింగ్ కావచ్చు. వాట్ ప్రికాషన్స్ డూ యూ ఫాలో టు ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ ద డయాబెటీస్. డయాబెటీస్ నుంచి రక్షించుకోవడానికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటావు, అదేవిధంగా లంగ్స్ కేర్కి ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటావు, కిడ్నీస్ హెల్తీగా పనిచేయడానికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటావు. ఇటువంటి హెల్త్ టిప్స్ బేస్డ్గా కొన్ని క్వశ్చన్స్ రావడానికి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా ఎవరైనా డాక్టర్ని కన్సల్ట్ చేసినప్పుడు ఏ క్వశ్చన్స్ అడుగుతావు అన్న విభాగంలో ఈ ప్రిపేర్ అయితే ఈ 2 మార్క్ క్వశ్చన్స్ క్వశ్చన్ నెంబర్ 9 అటెంప్ట్ చేయడం ఈజీ అవుతుంది. 2 మార్క్ క్వశ్చన్స్లో క్వశ్చన్ నెంబర్ 10 గమనించినట్లయితే ఇది ఎన్విరాన్మెంట్ నుంచి ఎవాల్యుయేషన్ బేస్డ్ క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ దీనికి వచ్చేటట్లయితే వాట్ విల్ హ్యాపెన్ ఇఫ్ యూ కిల్ ఆల్ ద ప్రైమరీ కన్జ్యూమర్స్ ఇన్ ద ఈకోసిస్టమ్. ఈకోసిస్టంలో ఉన్న ప్రైమరీ కన్జ్యూమర్స్ అన్నింటిని కనుక చంపినట్లయితే ఏం జరుగుతుంది అనే ఇటువంటి క్వశ్చన్స్ రావడానికి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా వాట్ విల్ హ్యాపెన్ ఇఫ్ ద డికంపోజర్స్ ఆర్ ఆబ్సెంట్ ఇన్ ద ఈకోసిస్టమ్. ఈకోసిస్టంలో ఉన్న డికంపోజర్స్ లేదా రీసైక్లర్స్ మొత్తం కనుక నశిస్తే ఏమవుతుంది. వాట్ వుడ్ హ్యాపెన్ ఇఫ్ ఆల్ ద ప్రొడ్యూసర్స్ ఇన్ ద ఈకోసిస్టమ్స్ ఆర్ డై. ఈకోసిస్టంలో ఉన్న ప్రొడ్యూసర్స్ లేకపోతే ఏమవుతుంది. ఇటువంటి గెస్సింగ్ లేకుంటే హైపోథెటికల్ క్వశ్చన్స్ ఇక 2 మార్క్ క్వశ్చన్స్కి ఇక్కడ రావడానికి ఆస్కారం ఉంటుంది. ఈ విధంగా 2 మార్క్ క్వశ్చన్స్లో మొత్తం ఉన్న 4 క్వశ్చన్స్లో 2 ఏమో ఎన్విరాన్మెంట్ నుంచి, తర్వాత 2 ఏమో లైఫ్ ప్రాసెస్ నుంచి రావడానికి ఆస్కారం ఉంటుంది. ఈ 2 మార్క్ క్వశ్చన్స్ ఇలా ప్రిపేర్ అవ్వడం చాలా ఈజీ. తర్వాత 8 మార్క్స్, 4 మార్క్స్, తర్వాత 2 మార్క్స్ కంప్లీట్ అయిన తర్వాత ఎక్కువ స్కోర్ రావడానికి మీకు ఎవరైతే 50 ఎక్స్పెక్ట్ చేస్తున్నారో, 50 రావాలని బలంగా అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఫోకస్ చేయాల్సిన మరో సెక్షన్ 1 మార్క్ క్వశ్చన్స్. ఇవి సింపుల్గా 6 క్వశ్చన్స్ ఉంటాయి. ఒక్కోదానికి 1 మార్కు. వీటికి ఒక పదము లేదా ఒక వాక్యం రాస్తే సరిపోతూ ఉంటుంది, ఒక వర్డ్ రాసినా సరిపోతుంది. అయితే వీటన్నిటిని ఒకే చోట ఒకే వరుసలో రాయటం అనేది ఒక మంచి పద్ధతి. ఈ 6 క్వశ్చన్స్ ఎలా ఉంటాయి, వీటిని ఎలా ప్రిపేర్ అవ్వాలి అన్న విషయం గమనించినట్లయితే లైఫ్ ప్రాసెస్ నుంచి 1 మార్క్ క్వశ్చన్స్ 2 వస్తాయి. అదేవిధంగా రీప్రొడక్షన్ చాప్టర్ నుంచి 2 క్వశ్చన్స్ వస్తాయి. అదేవిధంగా హెరిడిటీ నుంచి 2, ఇలా 3 పాఠాల నుంచి 3లో 6 క్వశ్చన్స్ వస్తాయి. వీటిని ప్రిపేర్ అయ్యే విధానం గమనించినట్లయితే 1 మార్క్ క్వశ్చన్స్లో చిన్న చిన్న డయాగ్రామ్స్ ఉంటాయి. ఈ డయాగ్రామ్స్ని ఐడెంటిఫై చేయడం కానీ, వాటి నేమ్ కానీ, లేకుండా డయాగ్రామ్ ఓరియంటెడ్ క్వశ్చన్ కానీ 1 మార్క్ వస్తుంది. కాబట్టి టెక్స్ట్ బుక్లో ఇంతకుముందు మనం చెప్పుకున్న 4 మార్క్ క్వశ్చన్ డయాగ్రామ్ కాకుండా చిన్న చిన్న డయాగ్రామ్స్ మొత్తాన్ని ఐడెంటిఫై చేయడం అనేది ఒక మంచి పద్ధతి. ఇది సింపుల్గా ఒక 5 నిమిషాలు మీరు కాన్సన్ట్రేషన్ చేస్తే ఈజీగా గుర్తుపట్టేయచ్చు. ఉదాహరణకి న్యూట్రిషన్ ఇన్ ద అమీబా కావచ్చు, తర్వాత స్పోర్ట్స్ ఆన్ ద బ్రెడ్ కావచ్చు,
ఇటువంటి చిన్న చిన్న డయాగ్రామ్స్ అన్నింటిని కూడా ఒకసారి రెఫర్ చేసుకోవడం చాలా మంచిది. ఇక రెండోది 1 మార్క్ క్వశ్చన్స్ వచ్చేటప్పటికల్లా స్లోగన్స్ వచ్చేటప్పటికల్లా ఫీమేల్ ఫిట్సైడ్ కావచ్చు, కాంట్రాసెప్టివ్ మెథడ్స్ కావచ్చు, వీటి మీద కొన్ని స్లోగన్స్ తయారు చేయమంటారు. ఇక మూడవది అబ్రివేషన్స్, లేకుంటేనేమో వీటిని విపులీకరించటం అంటాము. మీ టెక్స్ట్ బుక్ మొత్తం మీద ఒక 9-10 అబ్రివేషన్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా చివరిలో మీకు ఒక లిస్ట్ లాగా ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ ఒకసారి చూసుకుంటే జస్ట్ ఒక 3 or 4 minutes ఎఫర్ట్ పెట్టేస్తే మీకు 1 మార్కు అబ్రివేషన్స్ ఈజీగా వచ్చేస్తాయి. దాంతోపాటుగా రీజనింగ్ ఒకటి, తర్వాత ఏమో మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ ఒకటి ఇస్తారు. మల్టిపుల్ చాయిస్లో ఏబిసిడి ఆప్షన్స్ ఉంటాయి కాబట్టి ఇది కంటెంట్ బేస్డ్ ఉంటుంది కాబట్టి ఉన్న ఆన్సర్స్లో మోస్ట్ ప్రాబుల్ ఆన్సర్ చూసుకొని సెలెక్ట్ చేసుకోవడం అనేది చాలా ఈజీ ప్రాసెస్. దాంతోపాటుగా రీజనింగ్ ఎస్ఆర్టీ సంబంధించిన ఒక క్వశ్చన్ ఇవ్వడం జరుగుతుంది. అండర్స్టాండింగ్ లెవెల్లో డెఫినేషన్ కావచ్చు, లేకుంటే ఒక డైరెక్ట్ బిట్ లాంటి క్వశ్చన్ కానీ అడగడానికి ఆస్కారం ఉంటుంది. ఈ విధంగా 1 మార్క్ క్వశ్చన్స్లో మీరు ఫోకస్ చేయాల్సింది స్లోగన్స్ ఒకటి, డయాగ్రామ్ ఒకటి, అబ్రివేషన్స్ ఒకటి, మల్టిపుల్ చాయిస్ ఒకటి, ఎస్ఆర్ రీజనింగ్ ఒకటి. ఇలా ప్రిపేర్ అవ్వటం వల్ల 1 మార్క్ క్వశ్చన్స్ అన్నీ కూడా ఈజీగా ప్రిపేర్ అవ్వచ్చు. ఇక దీంతో పాటుగా స్లోగన్స్, అబ్రివేషన్స్ ఇక్కడ మీకు ఈ స్లైడ్లో ఇస్తున్నాను గమనించండి. KOH పొటాషియం హైడ్రాక్సైడ్, HCl హైడ్రోక్లోరిక్ యాసిడ్, ATP ఎడినోసిన్ ట్రైపాస్పేట్, ఇటువంటి అబ్రివేషన్స్ మొత్తం కూడా ఒక 9-10 ఉన్నాయి. ఈ మొత్తము మీరు ఎఫర్ట్ పెట్టేస్తే 2-3 నిమిషాలు నేర్చుకుంటారు. వీటి నుంచి 1 మార్క్ రావడానికి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా చివరిగా స్లోగన్స్, 1 మార్క్ క్వశ్చన్ సంబంధించిన కొన్ని స్లోగన్స్ ఆర్గాన్ డొనేషన్ మీద, హౌ టు ప్రమోట్ ద ఆర్గాన్ డొనేషన్స్, తర్వాత ఫీమేల్ ఫిట్సైడ్, ప్రివెన్షన్ ఆఫ్ ద HIV AIDS, తర్వాత న్యాచురల్ రిసోర్సెస్, వీటి మీద కొన్ని స్లోగన్స్ ప్రిపేర్ చేసుకోవడం వల్ల 1-2 స్లోగన్స్ అక్కడక్కడే రాసేయచ్చు. ఈజీగా 1 మార్క్ క్వశ్చన్స్ అన్ని కూడా సింపుల్గా అటెంప్ట్ చేయవచ్చు. ఇది బయాలజీ క్వశ్చన్ పేపర్స్ డియర్ స్టూడెంట్స్. కాబట్టి మీరు ఏమాత్రము టెన్షన్ ఆందోళన పడకుండా ఉన్న సెలవు మొత్తం సక్రమంగా ఉపయోగించుకుంటూ జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. నెపోలియన్ చెప్పినట్లుగా శిక్షణ ఎంత కష్టంగా ఉంటే యుద్ధం అంతా తేలిగ్గా ఉంటుంది. అలానే మీ ప్రిపరేషన్ ఎంత కాన్ఫిడెంట్గా ఉంటే పేపర్ అంత ఈజీగా ఉంటుంది. బయాలజీ అనేది మంచి స్కోరు 50కి 50 ఈజీగా రావడానికి ఆస్కారం ఉన్న పేపరు. ఈ చెప్పిన విధానంలో మీ ప్రిపరేషన్ మొత్తం కొనసాగించి పేపర్ ప్రజెంటేషన్ బాగా చేయటం వల్ల మీ అందరికి కూడా మ్యాక్సిమం మార్క్స్ 50కి 50. అదేవిధంగా పిఎస్తో కంపేర్ చేసుకుంటే బయాలజీలో హైయెస్ట్ స్కోర్ వచ్చి పాస్ అవడానికి ఈజీగా ఆస్కారం ఉంటుంది. కాబట్టి మీకున్న మంచి స్కోర్ సబ్జెక్ట్లో బయాలజీ ఒకటి కావాలని నేను బలంగా ఆశిస్తున్నాను. విష్ యూ ఆల్ ద బెస్ట్.